ఒక మంచి పేరు ప్రసాదించు తల్లి అని కోరుకుందంట సీతాకోకచిలుక. అప్పుడు సీత చేతులను తాకి సీత చీరలో ఒదిగి కొత్త ప్రాణాన్ని పొందిన నీకు సీత కోక చిలుక అంటే ఆ చిలుక నిన్ను అవమానించింది కదా, అందువలన తన పేరులో ఉన్న సగభాగాన్ని మొత్తం కలిపి నీకు నామకరణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు సీతాకోక చిలుకగా పిలువబడతావు. మన వల్ల ఏం కాదని ఎవ్వరూ అనుకోకూడదు. ఏదో ఒక రోజు అనేది మంచి రోజు మనకు వస్తుంది. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే తప్పకుండా భగవంతుడి యొక్క దృష్టి మన మీద ఉంటుంది అని ఈ సీతాకోక చిలుక స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? మరి స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్